నా బాబుకి కానీ నాకు కానీ ఇంత డబ్బులు కూడా పంపించలేరు తెలుసా? 20,000 పంపించి నాకు అది నా డబ్బుల కిందనంట 16 lakhs కింద 16 lakhs అవి అని రాసిరు. అందులో నుంచి అమౌంట్ కట్ చేసుకొని ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే అసలు సమస్య ఏంది, ఇంటికి సమస్య ఏ నుంచి వచ్చింది? మా ఆయన చనిపోయిండు, చెరువులో పడి చనిపోయిండు. నేను చంపిన అంటారు. ఆయన ఫోన్ డేటా తీయమానండి సార్. ఆయన ఫోన్ బయట పెట్టమంటే ఫోన్ బయట పెట్టట్లేదు. నా వల్లనే చనిపోయింది అంటే మరి ఫోన్ బయట పెట్టాలి కదా. చనిపోయేటోడు మెసేజ్ పెట్టి చనిపోయిండు, నా బాబుని మంచిగా చూసుకోరు అని. నా భార్య చంపింది అని మరి మెసేజ్ పెట్టి చనిపోతుండాను కదా సార్. ఏం రీజన్ లేదు, నువ్వే చంపినావు అంటే వాళ్ళ కొడుకు డ్యూటీకి వెళ్ళాడు. ఇప్పుడు సెటిల్మెంట్ అన్నారు కదా, ఏమైంది అది? అది ఓకే అని ఒప్పుకున్నాక ఇప్పుడు మా దగ్గర లేవు, మేము ఏం చేయమంటే మరి నేను నా కొడుకు వీలు రానియకపోతే మా మమ్మీ వాళ్ళ ఇంటి ఎక్కడ ఉంటాం సార్ మేము? నిన్న పోలీసు వాళ్ళు వచ్చిర్రు అన్నావు, ఏమైంది సమస్య? పోలీస్ వాళ్ళకి 100 నెంబర్ కాల్ చేసిర్రు నేను ఇంటికి రాగానే. చేసి ఏమైందమ్మా అంటే ఇలా అయింది సార్ అని అంటే నేను ఇక్కడ ఉండొద్దు అంటాను, నేను పెళ్లి చేసుకుని రాలేదు. ఎందుకు ఉండొద్దు అంటున్నారమ్మా? ఇంతకు ఎలా కొట్టేస్తారు? నేను ఉండొద్దు అంటే నన్ను అందరిలోనే పెళ్లి చేసుకొని తెచ్చిరు కదా సార్. నేనేమో అందరిని కాదని అయితే చేసుకోలే కదా, 10 మందిలే కదా నేను పెళ్లి చేసుకొని వచ్చి. ఇప్పుడు పెళ్ళైన నిన్నకి 2 years సార్ నాది అంతే. ఇన్ని రోజులకి నన్ను ఇంత బాధలు పెడుతున్నారు. ఇంత చిన్న బాబుని వేసుకొని నేను ఎక్కడ వెళ్ళాలి సార్? ఎందుకమ్మా ఇట్లా ఇబ్బందులు పెడుతున్నారు? కూతుర్లు వాళ్ళ మన్మరాలు వచ్చి ఇంట్లో ఉండొచ్చు, నేను నా కొడుకు మాత్రం ఉండొద్దు. ఇప్పుడు కాదమ్మా, ఇప్పుడు ఎందుకు ఎవరన్నారు సావమని చెప్పి? ఏమైందమ్మా అసలు? ఇప్పుడు ఆమె సమస్య చెప్తుంది, నువ్వు కూడా మాట్లాడాలి కదా. బాబుకి బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉంది, బాబుకి డబ్బులు ఎన్నైతే మంత్లీ మాకు తెలుసు. బాబు ఖర్చులో కూడా పంపించారు, అక్కడ పంపించేసి అయిపోయింది. ఇక వాళ్ళు ఇక్కడ ఎంజాయ్ చేస్తారు, ఫంక్షన్స్ అని అవ్వని ఇవ్వని. ఆయనకి మంత్లీ నైవేద్యం అవి పెట్టుకుంటారు. కొడుకులు ఎవరైనా పెట్టుకుంటారా? మాకు విలువకుంటే వాళ్ళ ఫ్యామిలీని అంతా పిలుచుకొని ఇట్లా ఫంక్షన్స్ చేసుకుంటారు సార్. కరెక్టేనా చెప్పండి? ఇప్పుడు ఈ బాబు మీద ఫ్లాట్ చేస్తామని చెప్పారు కదా, ఇంతవరకు సెటిల్మెంట్ కూడా ఖాళీ పోలీస్ స్టేషన్ లో పేపర్ రాపించుకురు, అది రాపించుకురు అంతే. ఏమనంటే లాయర్ అంటే నేను లాయర్ కి డబ్బులు ఎక్కడి నుంచి పెట్టాలి? నేను డ్యూటీకి వెళ్తాను. ఇట్లాగెళ్ళి ఎలాగొట్టమని చెప్పి పోలీసు వాళ్ళు వచ్చారు. ఎవరు పంపించారు పోలీసు వాళ్ళని? ఎప్పుడు? నిన్న మీరు అన్నారు కదా ఇందాక. నేను డైరెక్ట్ వచ్చేసాను, పోలీస్ వాళ్ళకి కూడా నేను చెప్పలేదు. నేను అక్కడ పిఎస్కి వెళ్ళాను, మా ఇంటి దగ్గర కంప్లైంట్ పెట్టాను. ఫస్ట్ పెడితే వాళ్ళు అన్నారు మేము కాల్ చేసినా వినట్లేరమ్మా, నువ్వు ఇంటికి వెళ్తేనే ఏదన్నా ఒకటి అయితే నువ్వు ఆ ఇంట్లో పోయిండు, నువ్వు ఎవరికి భయపడకు అని అన్నారు. నిన్న మధ్యాహ్నం వచ్చాను నేను ఇక్కడికి. నేను వచ్చాను, అయిపోయాక వీళ్ళు 100 నెంబర్ కాల్ చేసిరు. పోలీస్ ఆయన వచ్చి ఏమైందమ్మా అని అన్నాడు. అంటే ఇలా ఎందుకు వచ్చారు?